హాయ్ అండి, వెల్కమ్ టు గణితింటి రుచులు. ఆల్రెడీ మీరు తమ్నేలో చూసారు కదా, ఫిష్ కర్రీ లాంటి వెజ్ కర్రీ. ఏం లేదండి, ఇది అరటికాయతో చేస్తానన్నమాట. దీనికి నేను అరటికాయ తీసుకున్నాను, చిన్నవి ఒక 3 తీసుకున్నాను. ఆనియన్ ఒక 2 తీసుకున్నాను పెద్ద సైజువి, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక టమాటా పెద్దది, కొంచెం వెల్లుల్లిపాయ, ఒకటి చిన్న పాయ తీసుకున్నాను, చిన్న ముక్క అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర. ఇవేమో ధనియాలు, ఒక 2 స్పూన్స్ ధనియాలు, ఒక స్పూను జీలకర్ర తీసుకున్నాను. ఇవి మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తప్ప ఇవన్నీ కొంచెం మిక్సీ చేసుకోవాలి, మనం పేస్ట్లా చేసుకోవాలన్నమాట. ఏం లేదండి, ఇది అరటికాయ తీసుకున్నాం కదా, దీన్ని మనం శుభ్రంగా దాన్ని వాష్ చేసుకొని కట్ చేసుకుని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట. క్రాస్గా కట్ చేసుకుని అవి కొంచెం పసుపు, సాల్ట్ వేసుకున్న వాటర్లో మనం కట్ చేసి వేసుకుంటే అవి కొంచెం బ్లాక్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు నేను మధ్యలో దానికి ఇలా హోల్ పెట్టుకోవాలి, మనకి ఫిష్ పీస్ షేప్ రావడానికి చూపిస్తాను ఒకటి. ఇది మనం పీస్ కట్ చేసుకున్న తర్వాత చాకుతోటి ఇక్కడ కింద కొంచెం ఇలా పెట్టి దీన్ని కొంచెం ఇలా హోల్ కింద చేసుకోవడమే. ఇలా దీన్ని పెట్టి ఇలా తీస్తే ఇది ఈ పార్ట్ వచ్చేస్తుంది కదా, ఇదంటే ఇలాగా మనకి షేప్ వచ్చేస్తుంది ఫిష్ లాగా. ఇది కూడా ఇలాగే ఇలా అని ఇలా పెట్టి ఇలా అంటే కిందది ఇలా ఈ షేప్ ఇలా మనకి వచ్చేస్తుంది. అంతే, సింపుల్. ఇలా అన్నీ నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి వాటర్లో నుంచి తీసేసి మనం దీనికి కొంచెం సాల్ట్, కారం అవి కొంచెం పట్టించేసి పెట్టాలి. నేను వాటర్లో నుంచి తీసేసి ప్లేట్లో పెట్టాను. ఇప్పుడు దీనికి ఈ పీసెస్కి నేను 1 స్పూన్ కారం, ఒక 1/2 స్పూను సాల్టు, 1 స్పూను వరిపిండి అంటే బియ్యపిండి ఇది తీసుకున్నాను. తీసుకుని కొద్దిగా కొంచెం వాటర్ కలుపుకొని మనం ఈ పీసెస్కి ఇది పట్టించాలన్నమాట. ఉప్పు, కారం ఇవన్నీ పట్టించేయాలి. సేమ్ మనం ఫిష్ ఫ్రైకి పీసెస్కి ఎలా పట్టిస్తాం అలాగే సేమ్ దీనికి కూడా అనమాట. ఇవి ఇప్పుడు దీన్ని పట్టించేస్తాను నేను, సాల్ట్ అవిని. నేను ఇక్కడ ఇవి సాల్ట్, కారము, వరిపిండి ఇవి పట్టించేసాను. దీన్ని ఇప్పుడు మనం స్టవ్ మీద పాన్ పెట్టుకుని దీన్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై కాదు, మామూలుగా కొంచెం ఆయిల్ వేసుకుని, అంటే కొంచెం క్రిస్పీగా రావడానికి అనమాట. ఇవి పీసెస్ కొంచెం మనం మందంగానే కట్ చేసుకోవాలి, మరీ పలుచగా కట్ చేసుకుంటే విడిపోతాయి మనకి. కొంచెం ఇలా కట్ చేసేసుకుని దాన్ని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. అవి ఫ్రై అయ్యేలోపు మనం మిక్సీ కూడా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ గిన్నె పెట్టేశాను. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడానికి ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అవి కొంచెం మాడకుండా ఫ్రై చేసుకోవడానికి 3 స్పూన్స్ వేసాను. మళ్ళీ కొంచెం వేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ మనం లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ రెండో సైడ్ కూడా టర్న్ చేసుకుని ఫ్రై అయ్యేలా. మరి ఎక్కువ డీప్ ఫ్రై చేసేసుకోకూడదు, కొంచెం పచ్చివాసన లేకుండా చేసుకోండి. జస్ట్ నేను ఊరికే ఒక్క 2 మినిట్స్ ఇలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ దీన్ని టర్న్ చేసేసుకోవాలి. రెండో వైపు కూడా ఇలా మనం ఫ్రై చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది కూడా ఒక 1 మినిట్ ఉంచిన తర్వాత అప్పుడు తీసేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయిపోయినాయి. నేను ప్లేట్లోకి తీసేస్తాను. ఇవి అలాగే మనం ఎన్ని ఉన్నాయో మనం మొత్తం అలా ఫ్రై చేసేసుకుని తీసేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోపు పీసెస్ ఇప్పుడు మనం మిక్సీ చేసేసుకోవచ్చు. ఇందాక చూపించాను కదా, ఆనియన్, అల్లం, వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర వేసి పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇవి పేస్ట్ చేసేస్తాను నేను. ఇప్పుడు టమాటో కూడా వేసుకోవాలి. నేను మిక్సీ పేస్ట్ చేసేసాను, ఇది ఆనియన్ పేస్ట్. ఇప్పుడు మళ్ళీ ఇందులో మనం ఇందాక 2-3 స్పూన్స్ వేసుకున్నాం కదా ఆయిల్, ఇప్పుడు మళ్ళీ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకుని ఇందులో తాలింపు, కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ తాలింపు వేసుకుని అప్పుడు ఆనియన్ పేస్ట్ వేసేస్తాను. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు
మెంతులు కొంచెం వేసుకోవాలి. కొంచెం వేసామని పేరుకి కొంచెం మెంతులు వేసుకోవాలి. మెంతులు ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. తర్వాత ఒక స్పూను ఆవాలు, హాఫ్ స్పూను జీలకర్ర. ఇందాక మనం పేస్ట్లో వేసాం కదా జీలకర్ర. ఇష్టమైతే కొంచెం శనగపప్పు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను కొంచెం వేసాను. ఇందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను. ఆనియన్ పేస్ట్, మనం మిక్సీ గ్రైండ్ చేసాం కదా, ఆనియన్ పేస్ట్ వేసేసుకుని ఇది పచ్చివాసన పోయేదాకా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోవాలి. ఇది ఆనియన్ ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు నేను ఇందులోనే పసుపు, ఒక హాఫ్ స్పూన్ పసుపు, సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ నేను ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇందాక మనం అవి పీసెస్, అరటికాయ పీసెస్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం వేసాం కదా, మళ్ళీ ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. కారం కూడా మన టేస్ట్కి తగ్గట్టు, ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇది మనకి ఆయిల్ కొంచెం పైకి తేలేలాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఆయిల్ పైకి వస్తుంది కదా. ఇప్పుడు మనం ఇందులోనే గరం మసాలా నేను 1 స్పూన్ వేస్తాను. గరం మసాలా మామూలుగా లేని వాళ్ళు అయితే మనం ఇందాక ఆనియన్ పేస్ట్ చేసాం కదా, అప్పుడే లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, మసాలా, మనం హోల్ మసాలా వేసేసుకుని అందులో గ్రైండ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ గరం మసాలా వేస్తున్నాను, 1 స్పూన్ వేస్తాను. సేమ్ ఇది మనం పిల్లలు చూస్తే సేమ్ అది ఫిష్ కర్రీ అనుకుంటారు, తెలీదు. గరం మసాలా వేసాను. ఇప్పుడు ఇందులో 1 స్పూను నేను చింతపండు పేస్ట్ వేస్తాను. 1 స్పూను. అదే మామూలుగా చింతపండు రసం పోసుకునేటట్టయితే కొంచెం ఒక నిమ్మకాయ సైజు అంత తీసుకుని దాన్ని వాటర్ పోసుకుని, వాటర్ అది మెత్తగా పిసికేసిన తర్వాత అది వేసుకోవడమే చింతపండు. ఇది కొంచెం మళ్ళీ ఒక్కసారి కొంచెం మగ్గితే కొంచెం ఆయిల్ పైకి వచ్చేస్తుంది. అప్పుడు మనం కొంచెం వాటర్ పోసేసుకుందాం. కొంచెం ఒక్కసారి ఇలా మూత పెట్టేసుకుని ఒక్క 2 మినిట్స్ ఉంచుదాం. 2 మినిట్స్ చూద్దాం. అది మనకి చక్కగా ఫ్రై అయిపోయింది. ఆనియన్ అంతా ఇలా అయిపోయింది. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందులో వాటర్ పోసేసుకున్నాను. నేను ఇందులో 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. కావాలంటే ఇంకొంచెం పోసుకోవచ్చు. నేను ఇంకొక హాఫ్ గ్లాస్ పోస్తున్నాను. ఇది కొంచెం మనకి ఉడకపట్టిన తర్వాత కొంచెం మరుగుతుంటే అప్పుడు మనం ఈ అరటికాయ మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పీసెస్ వేసేసుకుందాం. అవి ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి ఒక 70-80% కుక్ అయిపోయింది. కొంచెం ఇందులో పులుసులో కూడా ఒకసారి వేసుకుని కొంచెం మరగనిస్తే అది మనకి మొత్తం కుక్ అయిపోతుంది అన్నమాట. ఇది ఒక్కసారి మరగాలి. ఈ మరుగుతున్నప్పుడే మనం టేస్ట్ చూసుకుని సాల్ట్, కారం, పులుపు అవి చూసుకుని సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకుని ఒకసారి మరగనిచ్చేద్దాం. 2 మినిట్స్ తర్వాత చూద్దాం, అది మరుగుతుంది. మరుగుతుంది కదా. ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ వేసేద్దాం. ఇందులో ఫ్రై చేసుకున్నాం కదా, ఈ పీసెస్ అన్నీ వేసేసి ఇవి ఒక 5 మినిట్స్ అవి కొంచెం చూసుకోవాలి. అది ఉడికేదాకా ఉంచుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. అప్పుడు మనకి ఇంకా కర్రీ రెడీ అయిపోతుంది. సేమ్ చూడడానికి ఫిష్ లాగే ఉంటుందండి. మనం టేస్ట్ చేస్తే కానీ తెలీదు అది. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది టేస్ట్. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఒక 5 to 6 మినిట్స్ మనం ఉడికిపోయిన తర్వాత ఇది చూద్దాం. ఆయిల్ పైకి వచ్చేసింది కదా, ఇంక ఇది ఉడికిపోయింది అనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని నేను బౌల్లోకి తీసేసుకుంటాను. ఇప్పుడే కొంచెం కొత్తిమీర వేసేసుకోవచ్చు. ఇందేనండి, నేను బౌల్లోకి
తీసేసాను కర్రీ. అంతే, మనకు అరటికాయ కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఇది ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. నచ్చితే కనుక మీకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.